కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వడ్ల కొనుగోలులో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా మండిపడ్డారు. శనివారం నర్సాపూర్ మండలం కాగజ్ మధూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2 టౌన్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయిస్తే రైతులకు సమస్యలు తలెత్తకుండా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అధికారులు స్పందించి 2 టౌన్ రైస్ మిల్లులకు ధాన్యం ఇచ్చే విధంగా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం రైతులకు మరి పుష్కలంగా వచ్చినప్పటికీ ఆ సంతోషము ఎంతసేపు కూడా లేదు. పాపం వాళ్ళకి ఏంటంటే ఈ అకాల వర్షాలు వచ్చి ధాన్యం ఎక్కడికక్కడ కుప్పాలు తడిసిపోయి ఈరోజు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఈరోజు పౌర సరఫరా శాఖ మంత్రి కావచ్చు, నరేంద్ర మోడీ గారి కావచ్చు, ఎందుకంటే దయతలిచి ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4,000 మిల్ల నుంచి 5,000 మిల్లు మరి 2 టన్ రైస్ మిల్లు మరి మూతపడ్డాయి. ఈ ధాన్యం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంత ధాన్యం అయితే ఉన్నదో మిగిలిపోయింది. ఈ అంత ధాన్యము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 3,000 రైస్ మిల్లు 3,000 నుంచి 4,000 రైస్ మిల్లు ఉంటాయి. సుమారు ఈ 4,000 రైస్ మిల్లుకు ఈ ధాన్యం అంతా కేటాయించినట్టయితే మరి ఇచ్చిన ధాన్యం తీసుకొని వచ్చిన బియ్యం పెట్టడానికి మేము 2 టన్ రైస్ మిల్ వాళ్ళం సిద్ధంగా ఉన్నాము. దయతలచి మరి ఎందుకంటే మీరు ఈ రైస్ మిల్లల్లో మరి సిల్కీలు లేవు, వైట్నర్లు లేవు, గ్లేజ్ మాస్టర్ లేదు, అదేవిధంగా కలర్ సాటెక్స్ లేదని చెప్పి మీరు ఈ 2 టన్ రైస్ మిల్లకు ఇవ్వడం లేదు. గతంలో మన తాతలు కావచ్చు, మన తండ్రులు కావచ్చు, అందరూ కూడా ఫస్ట్ పాలిషర్, సెకండ్ పాలిషర్లో పట్టినాడు. ప్రతి ఒక్కరికి కూడా మరి 100 సంవత్సరాలు బతకడం జరిగింది. ఈరోజు మీరు సిల్కీలు పెట్టి, వైట్నర్లు పెట్టి, గ్లేజ్ మాస్టర్లు పెట్టి ఈరోజు మీరు మరి మెరిసేటట్టు బియ్యం ఉండాలని చెప్పి ఈరోజు 60 సంవత్సరాలకే చచ్చిపోవడం జరుగుతుంది. అదేవిధంగా యాసంగి ధాన్యం మరి 50% బ్రోకర్ అవుతుంది, 50% రైస్ అవుతుంది. కానీ మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రమే అనుకో యావత్ దేశం మొత్తం కూడా స్పష్టంగా ఏమని చెప్తున్నారు, బాయిల్డ్ రైస్ మాకు వద్దు. ఎందుకంటే బాయిల్డ్ బియ్యం మాకు విపరీతమైన బాయిల్డ్ బియ్యం పెట్టడానికి అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మేము రా రైసే తీసుకుంటాం అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎప్పుడైతే మీకు ఈ రకమైన మీకు ప్రేమ కలిగిందో ధర్మంగా సంతోషమే. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 4,000 రైస్ మిల్లు ఉన్నాయి. కాబట్టి ఈ 4,000 రైస్ మిల్లకు 2 టన్ రైస్ మిల్లకు ఈ మిగిలి